హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విలాస్. ఈరోజు మన ఛానల్లో ఒక స్వీట్ రెసిపీ చూడబోతున్నాం. ఇది ఏంటో చూస్తే మీకు అర్థమవుతుంది కదా, అందరూ చాలా ఇష్టపడతారు కదండి ఈ స్వీట్. అయితే ఈరోజు మనం రసగుల్లాలు చేసుకుంటున్నాం. బేసిక్గా మనం రసగుల్లాలు అంటే మిల్క్తో చేసుకుంటాం కదండి, కానీ ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా రైస్తో చేసుకుంటున్నాం అనమాట. ఎప్పుడు అవైలబుల్గా ఇంట్లో ఉండే రెగ్యులర్ ఐటమ్స్తోనే కూడా చేసుకుంటున్నాము. దీనికోసం స్పెషల్గా ఏమీ బయటికి వెళ్ళి తెచ్చుకునేది ఏమీ ఉండదు. దీనిని ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది సరిగ్గా మనకి రాదేమో, ఇంత పర్ఫెక్ట్గా వస్తుందా రాదా అన్న డౌట్ ఏం అవసరం లేదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు కరెక్ట్గా మంచి షేప్లో మీరు అనుకున్న విధంగానే వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే తెలుస్తుంది మీకు. స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. కాకపోతే చిన్న చిన్న టిప్స్ అయితే మాత్రం ఫాలో అవ్వాలండి. ఆ టిప్స్ ఫాలో అవ్వతే మాత్రం మీకు కరెక్ట్గా రాదు. ఇది కొంచెం జాగ్రత్తగానే చేసుకోవాలి, కాకపోతే ఈజీగానే చేసుకోవచ్చు. మరి ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దానికంటే ముందుగా నా ఛానల్ని అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే మీరు సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనండి, మరి ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఇక్కడ నేను ఉడికించుకున్న రైస్ని తీసుకున్నానండి. రైస్ అయితే మాత్రం చల్లగా ఉండాలి, వేడిగా అయితే అస్సలు ఉండొద్దు. చల్లగా ఉన్న రైస్ తీసుకుని దాన్ని నేను ఇక్కడ 1 కప్ వరకు తీసుకున్నాను. మీరు తీసుకునే రసగుల్లాస్ని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకోండి. నేను ఇక్కడ 1 కప్ రైస్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఒక మిక్సీ జార్లోకి ఈ రైస్ని వేసుకుని మనం ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దీనిలోకి అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు. మీరు వాటర్ కనుక యాడ్ చేశారంటే ఈ రసగుల్లాల్లోకి మీకు సిరప్ అనేది బాగా పీల్చుకోదండి. అందుకని మీరు వాటర్ అసలు యాడ్ చేయొద్దు. ఇలా వేసుకున్న తర్వాత దీనికంటే ముందుగా ఒక పని అయితే చేసుకోండి. ఒక ప్లేట్ తీసుకుని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని పెట్టుకోండి ప్లేట్లో. ఎందుకంటే ఇది మిక్సీ చేసుకున్న తర్వాత మీరు దాన్ని వేరే ప్లేట్లోకి తీసుకుంటాం కదా, అలా తీసుకున్నప్పుడు ఆ ప్లేట్ అంతా కూడా అంటుకుపోతుందండి. ఎందుకంటే రైస్ కొంచెం మనం మిక్సీ చేసుకుంటే జిగురుగా అవుతుంది కదా, అందుకని చెప్పి మీరు ముందుగానే ప్లేట్కి ఇలా పెట్టుకుంటే కనుక మీరు దానిలోకి వేసుకున్నా కూడా మీకు చేతికి కానివ్వండి ప్లేట్కి కానీ ఎక్కువగా అంటుకోదన్నమాట. ఇప్పుడు మనం ఈ రైస్ని మిక్సీ చేసుకోవాలి. మీరు మిక్సీ చేసుకున్నప్పుడు మాత్రం వాటర్ అసలు యాడ్ చేయకండి. చూడండి, ఇప్పుడు మనకి ఇది మిక్సీ అయింది కదా, ఇలా రైస్ అన్నది కనబడకుండా మనకి మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనం ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా అంతా కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీనిలోకి మనం కొద్దిగా మైదా పిండిని యాడ్ చేసుకోవాలండి. మీరు 1 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోద్ది. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా మీకు రసగుల్లాలు అయితే గట్టిగా వచ్చేస్తాయి, అందుకని చెప్పి చూసుకుని తక్కువగా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అంతా కూడా బాగా కలుపుకోండి. మీరు కొద్దిగా చేతికి ఆయిల్ని అప్లై చేసుకుంటూ కలుపుకోండి, ఎందుకంటే మళ్ళీ మీకు చేతికి అయితే మాత్రం బాగా అంటుకుంటుంది అది. అందుకని చెప్పి ఆయిల్ అప్లై చేసుకుంటూ చపాతీ పిండి ముద్దలా చేసుకుంటాం కదా, అలా చేసుకోండి. చూడండి, నేను చూపించిన విధంగా కొంచెం పిండి సాఫ్ట్గా ఉండేలాగానే కలుపుకోండి. మీరు అవసరమైతే చేతికి ఆయిల్ అయితే అప్లై చేసుకోండి, కానీ ఎక్స్ట్రాగా పిండి అయితే మాత్రం దీనిలోకి ఇంకేం కలుపుకోవద్దు. ఎందుకంటే మీరు ఎక్కువగా పిండి కలిపారంటే కనుక మీకు షుగర్ సిరప్ అనేది ఈ రసగుల్లాల్లోకి అయితే అబ్జర్వ్ చేసుకోదండి. ఇలా కొద్దిగా ఆయిల్ని తీసుకుని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న రసగుల్లాల్లా మీకు కావాల్సిన షేప్లో చేసుకోండి. చేతికి అయితే ఆయిల్ని అప్లై చేసుకోండి, ఎందుకంటే కనుక మీకు చేతికి బాగా అంటుకుంటుంది రైస్ కాబట్టి. మీరు కావాల్సిన షేప్లో మీకు ఇష్టమైనట్టుగా చేసుకోండి. మీరు ఇవి రౌండ్ షేప్లోనే కాకుండా మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. మనకి స్వీట్ షాప్లో దొరుకుతూ ఉంటాయి కదా, కొంచెం ఓవెల్ షేప్లో కూడా మీరు చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలంటే చాలా ఈజీ అండి. ఇలా రౌండ్గా మీరు చేసుకున్న తర్వాత దాన్ని కొద్దిగా ప్రెస్ చేస్తూ రోల్ చేస్తే కనుక మీకు ఓవెల్ షేప్ వస్తుంది. మీరు కావాలంటే ఈ షేప్లో కూడా చేసుకోవచ్చండి. ఇలా కూడా చాలా బాగుంటాయి, చూడడానికి అయితే బాగుంటాయి. మనం ఏదో స్వీట్ షాప్లో నుంచి తెచ్చుకు తిన్నట్టుగా అనిపిస్తుంది. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత దీన్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాము. వేరే ప్లేట్ తీసుకుని దానిలోకి నేను అన్నీ కూడా తీసుకుంటున్నాను. ఇలా అన్నీ తీసుకుని ప్లేట్లో వేసుకున్న తర్వాత
స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోండి. దానిలోకి నేను 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1 కప్ షుగర్ వేసుకున్న తర్వాత దానిలోకి 2 కప్స్ వరకు మీరు వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే డబుల్ క్వాంటిటీలో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అదే కప్పుతోటి. ఇలా వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని గరిటెతో కలుపుకోండి. ఇది మనకి షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అవ్వాలి. అయిన తర్వాత మనకి సిరప్లా వస్తుంది కదా, అప్పటి వరకు కూడా దీన్ని మరిగించుకోండి. చూడండి మనకి ఇక్కడ షుగర్ అయితే కరిగింది కదా, ఇంకా కొద్దిగా ఉన్నాయండి, కొంచెం కరగాలి. ఇలా మొత్తం అంతా మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి మనం రసగుల్లాలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా సిరప్లా తయారవ్వాలండి. అంటే మనకి జిగురు పాకంలాగా అది ఏమీ అవసరం లేదు, పాకం ఏమీ రానవసరం లేదు, జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుంది. చూడండి ఇప్పుడు మనకి ఇదైతే మొత్తం అంతా కరిగిపోయింది పంచదార అయితే. ఇప్పుడు దీనిలోకి మనం చేసుకున్న రసగుల్లాలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను దీనిలోకి మనం రెడీగా చేసుకున్న రసగుల్లాలను అయితే దీనిలోకి యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీనిని ఒకసారి ఇప్పుడు ఒక గరిటె పెట్టుకుని కలుపుకోండి. లేదంటే కనుక మనకి షుగర్ మళ్ళీ దానికంతా అబ్జర్వ్ చేసుకోవాలి కదా, ఒకసారి అలా కలుపుకుంటే కనుక మీకు అన్నీ కూడా మంచిగా సెట్ అవుతాయి. అప్పుడు మీరు దాని మీద మూత వేసుకోవాలి. మీరు వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే కనుక ఇవి బాగా పీల్చుకోవు. మీరు ఒక 15 మినిట్స్ వరకు కూడా మీరు దీన్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మీకు ఆ సిరప్ అంతా కూడా రసగుల్లాలు బాగా పీల్చుకుంటాయి. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకుందాం. ఒక 15 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దామండి. చూడండి మనకి ఇవి కొంచెం ఉబ్బినట్టు కనిపిస్తున్నాయి కదా, ఇవి షుగర్ని అయితే బాగా పీల్చుకున్నాయండి. ఇప్పుడు దీన్ని మనం కాసేపు కావాలంటే మీరు ఉంచుకోండి, ఒకసారి చెక్ చేసుకుని. ఇవైతే బాగా పీల్చుకున్నాయి. ఇప్పుడు నేనైతే ఇంకా స్టవ్ ఆపేసుకుంటున్నాను. స్టవ్ ఆపుకునే ముందుగా దీనిలోకి కొద్దిగా యాలకుల పొడిని అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు గరిటెతో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి రసగుల్లాలు అయితే రెడీ అయిపోయినాయి. నేను వేరే సర్వింగ్ బౌల్లోకి దీన్ని తీసుకుంటున్నానండి. చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. అంటే ట్రై చేసినప్పుడు మాత్రం మీరు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. కొంచెం పిండి అయితే ఎక్కువగా కలుపుకోవద్దు. అలాగే మీరు మిక్సీ చేసుకున్నప్పుడు వాటర్ని కూడా యాడ్ చేసుకోకండి. ఇలా అన్నీ చూసుకుంటూ చేసుకుంటే కనుక మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. కానీ నేను చెప్పే ఈ టిప్స్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే కనుక నేను చాలాసార్లు ఈ రెసిపీని ట్రై చేసి నాకు ఈ సిరప్ సరిగ్గా పీల్చుకోవట్లేదని చెప్పి చాలాసార్లు నేనైతే ట్రై చేశానండి. కానీ ఈ టిప్స్ నేను ఫాలో అవ్వడం వల్ల ఎంత పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయి. నాకు ఒక 3 టైమ్స్ నుంచి అయితే బాగా వస్తున్నాయండి. దీనిలో మనం రైస్లో వాటర్ యాడ్ చేయకూడదు, అలాగే పిండిని కూడా ఎక్కువగా కలుపుకోకూడదు. ఇలా చేసుకుంటే కనుక పిండి అంటే నేను మైదా అండ్ కార్న్‌ఫ్లోర్ కలిపాను కదండి, అది కనుక మీరు ఎక్కువగా యాడ్ చేసుకుంటే కనుక మీకు ఈ రెసిపీలో మీకు ఈ షుగర్ సిరప్ అనేది పీల్చుకోదనమాట. అందుకే నేను ఎన్నిసార్లు చెప్తున్నాను. మీకు పర్ఫెక్ట్గా కావాలంటే కనుక మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఈ రెసిపీని అయితే. ఓకేనండి, ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.